పవన్ కళ్యాణ్ గారికి అలాగా సనాతన ధర్మానికి పెద్ద చేటు వచ్చింది అనేటువంటి ఒక పీడకలు వచ్చినట్టుంది. సనాతన ధర్మానికి ఈ రాష్ట్రంలో ఎవడు చేటు తెచ్చాడో పోని చెప్పమనండి, ఫలానా వాళ్ళు సనాతన ధర్మానికి హాని తెచ్చారు అని చెప్పగలరా? ఇంతవరకు చెప్పగలిగిన పరిస్థితి లేదు. రెండోది, సనాతన ధర్మం గురించి కూడా వారికి పెద్దగా తెలిసినట్లేదు. ఎందుకంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆ రాజ్యాంగం చెప్పినటువంటి పౌరులందరూ సమానమే, రాజ్యాంగం చెప్పింది అందరికీ సమానమైన హక్కులు ఉన్నాయని. సనాతన ధర్మానికి రాజ్యాంగంలో చెప్పిన మౌలిక సూత్రానికి పొంతన లేదు. సనాతన ధర్మం పుట్టుకతోటే వివక్షతతో కూడినటువంటి కుల వ్యవస్థ ప్రాతిపదిక మీద ఏర్పడింది సనాతన ధర్మం. కాదు, కుల వ్యవస్థ లేదు మా సనాతన ధర్మంలో, మా సనాతన ధర్మ సూత్రాలు 1, 2, 3, 4 అని ఇంతవరకు ఎవరైనా చెప్పారా నేను అడుగుతున్నాను. పోనీ అలా వివరించి చెప్తే ఇగో ఇది సనాతన ధర్మం, దాన్ని చాలా మంచిది, దాన్ని మనం పాటిద్దాం అంటే దాన్ని రాజ్యాంగంలోనే చేర్చవచ్చు. రాజ్యాంగంలోనేమో అందరూ సమానమని అంటారు, బయటకు వచ్చి సనాతన ధర్మం అని మాట్లాడతారు. ఈ సనాతన ధర్మం రాజ్యాంగ విరుద్ధం. ఎందుకని? స్త్రీలకి పురుషుల కంటే తక్కువ స్థానం కల్పించింది సనాతన ధర్మం. కానీ రాజ్యాంగం స్త్రీలు పురుషులు సమానం అని చెప్పింది, అన్ని కులాల వాళ్ళు సమానం అని చెప్పింది, సామాజిక న్యాయం ఉండాలని చెప్పింది రాజ్యాంగం. కానీ సనాతన ధర్మం నువ్వు పుట్టిన కులం బట్టి నీ పని ఉంటుంది అనేటువంటిది నిర్దేశించినటువంటిది సనాతన ధర్మం. ఎంత దుర్మార్గమైనటువంటిది అది. శాస్త్రీయ దృక్పథాన్ని రాజ్యాంగం చెప్పింది. శాస్త్రీయ దృక్పథానికి, కొత్తదనానికి సనాతనం వ్యతిరేకం. సనాతనం అంటేనే కొత్తదనాన్ని వ్యతిరేకించడం. మేము కొత్తని ఆహ్వానించాం. మేము పాత చింతకాయ పచ్చడిలోనే మగ్గిపోతూ ఉంటాం, మిమ్మల్ని కూడా అలాగే మగ్గిప్పు చేస్తాం ఉండవే సనాతన ధర్మం. దాన్ని పట్టుకుని పవన్ కళ్యాణ్ మాట్లాడడం అంటే అర్థమేమైనా ఉందా? అలా చేయాలనుకోవచ్చు. నాకు ఆ బలమైన అభిప్రాయం ఉంది, నేను పాత చింతకాయ పచ్చడి మనిషినే అని ఆయన చెప్పదలుచుకుంటే మర్యాదగా రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన పదవులన్నిటికీ రాజీనామా చేసి వచ్చి ఆ పని చేయాలి. అక్కడేమో రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు, ఇక్కడికి వచ్చి సనాతన ధర్మం గురించి మాట్లాడతారు. ఈ రెండు ఒకే వరలో ఇమ్మడని కొత్తలు. అలాగే ఆయన ఏదో మాట్లాడుతున్నాడు, దేవాలయాలన్నింటినీ శుద్ధి చేయాలంటాడు. తిరుపతిలోనే ప్రసాదం కల్తీ కాలేదు అన్నప్పుడు మిగతా దేవాలయాలన్నింటిలోనూ సంప్రోక్షణలు, పూజలు, అర్చనలు ఏమిటి? అర్థం ఏమిటి? రెచ్చగొట్టడం కదా. ఒక బాధ్యతగా ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి చేయాల్సిన పని అది. ఎంత నాటకం ఆడుతుంటే ముఖ్యమంత్రి సైలెంట్గా ఉన్నాడు, అది ఒక నాటకం కాదా? మీకంటే నేను బాగా నాటకం ఆడతానని చెప్పి తిరుపతికే బయలుదేరిన ప్రతిపక్ష నేత అది నాటకం కాదా? ఈ నాటకాలన్నీ చూస్తూ ప్రజలందరూ సహిస్తూ వీళ్ళ మధ్యనే ఎవరు మెరుగైన వాళ్ళని ఎంచుకోవాలా? మనకు వేరే ప్రత్యామ్నాయాలు దొరకవా? మనకు శక్తి సామర్థ్యాలు లేవా? గతంలో కేంద్రం మెడలు వంచి మనం రాష్ట్రానికి ఉక్కు ఫ్యాక్టరీ రాబట్టుకున్నాం. కేంద్రం మెడలు వంచి ఇక్కడ అక్రమంగా బర్తరఫ్ చేసిన ఎన్టీ రామారావు గారిని తిరిగి ముఖ్యమంత్రిగా నిలబెట్టుకున్నాం. అది ప్రజల బలం, అది పార్టీల బలం కాదు. మళ్ళా ప్రజల బలాన్ని అవసరమైతే చూపించాల్సిన పరిస్థితులు తొందరగా ముంచుకొస్తున్నాయి అనేటువంటిది ఈ లడ్డూ రాజకీయం చుట్టూ జరుగుతున్న పరిణామాలు బట్టి అర్థమవుతోంది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆ బీజేపీని రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తున్నారు. చేగువేరా డ్రెస్సులు వేసుకుని తిరిగినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు సనాతన ధర్మం గురించి మాట్లాడడం అంటే ఎక్కడ బయలుదేరి ఎక్కడికి వచ్చారు అనేటువంటిది ఏడవాలో నవ్వాలో తెలియనటువంటి ఒక పరిస్థితి నాకు ఏర్పడుతుంది. ఆయనకి సనాతన ధర్మం అంటే అర్థం తెలిసి మాట్లాడుతున్నారా లేదా అనేది కూడా నాకు సందేహం. అయితే ఇవన్నీ ఈ పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లేకపోతే బీజేపీ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ ఎందుకు ఎంత హడావుడి పడుతున్నారు ఈ ఇష్యూ మీద? ఒకటే కారణం, మొత్తం వాళ్ళందరూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఆ మధ్య బంగ్లాదేశ్లో ఉన్నట్టుండి ప్రధానమంత్రిని దేశం నుంచి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. 6 నెలల క్రితం శ్రీలంక అధ్యక్షుడు దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. మరి తాజాగా శ్రీలంకలో వామపక్ష అభ్యర్థులు అధికారంలోకి వచ్చారు. కొంచెం దూరంగా పశ్చిమాన ఫ్రాన్స్లో పార్లమెంట్ ఎన్నికలు జరిగితే వామపక్ష శక్తులు అక్కడ అధికారంలోకి మెజారిటీ స్థానాల్లో అవి తెచ్చుకున్నాయి. ఇవన్నీ ప్రపంచ పరిణామాలు చూస్తుంటే ప్రజలు ఎన్నికల్లో ఓట్లేసి ఇంతటితో మా పని అయిపోయింది అని అనుకునే దశ దాటిపోయారు. ఓట్లు వేద్దాం, గెలిచినటువంటి వాళ్ళ సంగతి తర్వాత చూద్దాం, వీళ్ళ సంగతి అమితుమి తెలుసుకుందాం అన్న మూడ్లోకి ప్రజలు క్రమంగా ప్రపంచం అంతటా వస్తున్నారు. ఆ భాగం మన ఉపఖండంలో కూడా ఆ వేడి కనబడుతుంది. ఎన్నికల్లో కూడా ఆ వేడి భవిష్యత్తులో కనబడుతుంది, ఎన్నికల అనంతరం కూడా ఆ వేడి కనబడుతుంది.
ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన మొత్తం వాళ్ళే సర్వం సహా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నడపొచ్చు అనుకునే రోజులు పోయి. అందుకని ఈ ప్రభుత్వాలు ఎలా నడపాలి? రికార్డు స్థాయిలో సీట్లు గెలిచి ఉండొచ్చు, కానీ ప్రభుత్వాన్ని ఎలా నడపాలి? ఈ రేపు నా ప్రజల్లో అసంతృప్తి పెరిగితే వాళ్ళు మనం ఏం చేస్తారు? మనం ఏ దేశానికి లేకపోతే ఏ ప్రాంతానికి పోయి తలదాచుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి భయాందోళనలతో వీళ్ళందరూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. అలాంటి నిద్రలేని రాత్రులు గడుపుతున్న వాళ్ళకి ఒక పీడకల వచ్చినట్టుగా నిద్రలో పిల్లవాళ్ళు సడన్గా ఒక పీడకలు వచ్చి లేస్తే వాళ్ళు మనం ఎంత చెప్పినా ఇది నిజం కాదు, కల వచ్చింది నీకు అని ఎంత ఊరుకోబెట్టినా వాళ్ళు ఊరుకోరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అలాగా సనాతన ధర్మానికి పెద్ద చేటు వచ్చింది అనేటువంటి ఒక పీడకల వచ్చినట్టుంది. సనాతన ధర్మానికి ఈ రాష్ట్రంలో ఎవడు చేటు తెచ్చాడో పోని చెప్పమనండి, ఫలానా వాళ్ళు సనాతన ధర్మానికి హాని తెచ్చారు అని చెప్పగలరా? ఇంతవరకు చెప్పగలిగిన పరిస్థితి లేదు. రెండోది, సనాతన ధర్మం గురించి కూడా వారికి పెద్దగా తెలిసినట్లేదు. ఎందుకంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆ రాజ్యాంగం చెప్పినటువంటి పౌరులందరూ సమానమే, రాజ్యాంగం చెప్పింది అందరికీ సమానమైన హక్కులు ఉన్నాయని. సనాతన ధర్మానికి రాజ్యాంగంలో చెప్పిన మౌలిక సూత్రానికి పొంతన లేదు. సనాతన ధర్మం పుట్టుకతోటే వివక్షతతో కూడినటువంటి కుల వ్యవస్థ ప్రాతిపదిక మీద ఏర్పడింది సనాతన ధర్మం కాదు. కుల వ్యవస్థ లేదు మా సనాతన ధర్మంలో, మా సనాతన ధర్మ సూత్రాలు 1, 2, 3, 4 అని ఇంతవరకు ఎవరైనా చెప్పారా నేను అడుగుతున్నాను. పోనీ అలా వివరించి చెప్తే ఇగో ఇది సనాతన ధర్మం, దాన్ని చాలా మంచిది, దాన్ని మనం పాటిద్దాం అంటే దాన్ని రాజ్యాంగంలోనే చేర్చవచ్చు. రాజ్యాంగంలోనేమో అందరూ సమానమని అంటారు, బయటకు వచ్చి సనాతన ధర్మం అని మాట్లాడతారు. ఈ సనాతన ధర్మం రాజ్యాంగ విరుద్ధం. ఎందుకని? స్త్రీలకి పురుషుల కంటే తక్కువ స్థానం కల్పించింది సనాతన ధర్మం, కానీ రాజ్యాంగం స్త్రీలు పురుషులు సమానం అని చెప్పింది. అన్ని కులాల వాళ్ళు సమానం అని చెప్పింది. సామాజిక న్యాయం ఉండాలని చెప్పింది రాజ్యాంగం. కానీ సనాతన ధర్మం నువ్వు పుట్టిన కులం బట్టి నీ పని ఉంటుంది అనేటువంటిది నిర్దేశించినటువంటిది సనాతన ధర్మం. ఎంత దుర్మార్గమైనటువంటిది అది. శాస్త్రీయ దృక్పథాన్ని రాజ్యాంగం చెప్పింది. శాస్త్రీయ దృక్పథానికి, కొత్తదనానికి సనాతనం వ్యతిరేకం. సనాతనం అంటేనే కొత్తదనాన్ని వ్యతిరేకించడం. మేము కొత్తని ఆహ్వానించాం. మేము పాత చింతకాయ పచ్చడిలోనే మగ్గిపోతూ ఉంటాం, మిమ్మల్ని కూడా అలాగే మగ్గిప్పు చేస్తాం ఉండమే సనాతన ధర్మం. దాన్ని పట్టుకుని పవన్ కళ్యాణ్ మాట్లాడడం అంటే అర్థమేమైనా ఉందా? అలా చేయాలనుకోవచ్చు. నాకు ఆ బలమైన అభిప్రాయం ఉంది, నేను పాత చింతకాయ పచ్చడి మనిషినే అని ఆయన చెప్పదలుచుకుంటే మర్యాదగా రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన పదవులన్నిటికీ రాజీనామా చేసి వచ్చి ఆ పని చేయాలి. అక్కడేమో రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు, ఇక్కడికి వచ్చి సనాతన ధర్మం గురించి మాట్లాడతారు. ఈ రెండు ఒకే వరలో ఇమ్మడని కొత్తలు. అలాగే ఆయన ఏదో మాట్లాడుతున్నాడు, దేవాలయాలన్నింటినీ శుద్ధి చేయాలంటాడు. తిరుపతిలోనే ప్రసాదం కల్తీ కాలేదు అన్నప్పుడు మిగతా దేవాలయాలన్నింటిలోనూ సంప్రోక్షణలు, పూజలు, అర్చనలు ఏమిటి? అర్థం ఏమిటి? రెచ్చగొట్టడం కదా? ఒక బాధ్యతగా ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి చేయాల్సిన పని అది. ఎంత నాటకం ఆడుతుంటే ముఖ్యమంత్రి సైలెంట్గా ఉన్నాడు, అది ఒక నాటకం కాదా? మీకంటే నేను బాగా నాటకం ఆడతానని చెప్పి తిరుపతికే బయలుదేరిన ప్రతిపక్ష నేత అది నాటకం కాదా? ఈ నాటకాలన్నీ చూస్తూ ప్రజలందరూ సహిస్తూ వీళ్ళ మధ్యనే ఎవరు మెరుగైన వాళ్ళని ఎంచుకోవాలా? మనకు వేరే ప్రత్యామ్నాయాలు దొరకవా? మనకు శక్తి సామర్థ్యాలు లేవా? గతంలో కేంద్రం మెడలు వంచి మనం రాష్ట్రానికి ఉక్కు ఫ్యాక్టరీ రాబట్టుకున్నాం. కేంద్రం మెడలు వంచి ఇక్కడ అక్రమంగా బర్తరఫ్ చేసిన ఎన్టీ రామారావు గారిని తిరిగి ముఖ్యమంత్రిగా నిలబెట్టుకున్నాం. అది ప్రజల బలం, అది పార్టీల బలం కాదు. మళ్ళా ప్రజల బలాన్ని అవసరమైతే చూపించాల్సిన పరిస్థితులు తొందరగా ముంచుకొస్తున్నాయి అనేటువంటిది ఈ లడ్డూ రాజకీయం చుట్టూ జరుగుతున్న పరిణామాలు బట్టి అర్థమవుతోంది.